అసలు నీ పంతం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలరు. నీకు నువ్వు తప్ప. అతయ్య, మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకొని దయ్యాల బాగా తీసుకెళ్ళిపోయాడు. రాణిని మా అన్నయ్యకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తానట. అక్క కాదు, పక్కనున్న ట్యాప్ చూడు, అందులోంచి వచ్చేది మున్సిపాలిటీ నీళ్లు కాదు, పెట్రోలు. మర్యాదగా మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేకపోతే ఒక కగ్గిపుల్లతో కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ అక్క సజీవదానం అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోమడానికి మీకు సిగ్గులేదు? లేదు. ఎందుకే నువ్వు మాట్లాడేది మీ రిజిస్టర్ మ్యారేజ్ గురించేనా? పిచ్చిదానా, రిజిస్టర్ మేనేజ్ చేసి ఎప్పుడో కాగితాలు తీసుకొచ్చానే. ఇదిగో నీకు చూపించి చించేద్దామని తీసుకొచ్చా. చూసావు కదా, తాళి కట్టించు. నువ్వు కాదు కూడదు అంటే మెళ్ళలోంచి తాళి కట్టించగలను అని. నువ్వు అయినంటి ఆడపిల్లవి, నా ఇంటికి కోళ్ళగా రాబోతున్నావు. అందుకని నువ్వు పెళ్లి పీటల మీద లక్షణంగా కూర్చుని సిగ్గుపడుతూ తాళి కట్టించుకోవాలని నా కోరిక. అయితే ఒప్పుకున్నట్టునా? వద్దు రాణి, ఆ దుర్మార్గుల మాట విని నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇంకేం రాని, ఇక్కడ అంది కానీ రా. మంత్రులు గారు, చదివిన మంత్రాలు చాలు, ముందు తాళి కట్టించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతురానే నమః. కడుపుతో ఉన్న కూతుర్ని కాపాడుకోవడానికి కడుపు తీపితో వచ్చావా చెల్లమ్మ? ఓకే, మేకతో పాటు పుల్లి కూడా ఫినిష్ చేసేస్తా.
ఇన్స్పెక్టర్ పైన నల్ల కోట్ వేసుకుంటాడు కూలపరిచండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఇదే పట్టుకోండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వెళ్ళండి జాయిజ్ పెట్టి ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి ఉరేసేయండి ఆడేసుకోండి నాకేస్తుంది ఈ గురించి చెప్పాల్సిన చాలా ఉన్నాయి పోలీసు వాళ్ళతోటి వెళ్తాను గురు దెబ్బలన్నీ ఏమిట్రా ఏం కాలేదు నానమ్మా పదండి చూడరాని ఎప్పటికైనా నీ అమ్మా నాన్న కలిసిన తర్వాతనే మన పెళ్లి పదండి హలో అల్లుడు నేనే అనుకుంటే నాకంటే జగమండిలా ఉన్నావే ఉన్న పడంగా కన్యాదానం అంటే ఎలాగయ్యా ముహూర్తం చూడాలి కదా పెద్దమ్మాయికి సీమంతం చిన్నమ్మాయికి పెళ్లి ఒకే ముహూర్తంలో జరిపిస్తాను సరేనా రావయ్యా అల్లుడు అదిగో అదిగో మళ్ళీ జరిపిస్తాను అంటున్నారు అన్నయ్య గారిని కలుపుకోకుండా సరే అలాగే జరిపిస్తాము మాట్లాడేమిటండి ఇదిగో ఇదిగో చూసేవాళ్ళు మీ అత్తయ్య డొక్కలో పడుస్తుంది. ఓ అంతే కదా అదే మీ అమ్మాయి అయితే ఎక్కడ పొడిచేదో తెలుసు చీర కన్ను కొట్టినదే అమ్మడు ఘాటు ఘాటు ముద్దులిక్క అటు చెప్పకు చిన్నారి పొన్నారి కొంగు కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు నా కేకలకి ఏముంది చెల్లమ్మా అవతల వర్కర్స్ కేకలు విను స్ట్రైక్ చేస్తారంట స్ట్రైకా ఎందుకు ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగ్లాలో హాయిగా కులుకుతున్నావు ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు